ఈనాటి లోతైన విశ్లేషణకి స్వాగతం. టెట్, డిఎస్సి 10వ తరగతి లేదా ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులందరికీ ఈనాటి అంశం ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని చెప్పాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఈరోజు చర్చించబోయే ఆ ఉకార లేదా ఉత్వసంధి అనేది చాలా కీలకమైనది. అవును, అదే. ఈ సంధిని ఏమాత్రం గందరగోళం లేకుండా లాజిక్తో ఎలా పట్టుకోవాలో ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. అసలు పదాలు ఎలా కలుస్తాయో తెలుసుకుందాం. ఈ అంశం నిజంగా చాలా ఆసక్తికరం. సాధారణంగా వ్యాకరణం అనగానే ఒక రకమైన భయం ఉంటుంది మనకి. కానీ దీని వెనుక ఉన్న సైన్స్ అర్థమైతే చాలా సులభం. నిజమే. సూత్రం చూస్తే ఆ ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు అని ఉంటుంది కదా. అదే, వినడానికి ఇది కొంచెం పాతకాలపు పద్యంలా అనిపించవచ్చు. కానీ దీని అసలు ఉద్దేశం పదాల మధ్య ప్రవాహాన్ని సులభతరం చేయడమే. అంటే ఈ ఉత్తు అనగా ఏంటసలు? ఈ సంధి ప్రాక్టికల్గా ఎలా జరుగుతోందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇప్పుడు ఉదాహరణకు రాముడు అనే పదాన్ని కొంచెం నెమ్మదిగా పలికి చూడండి. రా మూ డు. చివర్లో ఒక చిన్న పొట్టి ఊకారం వినిపిస్తుంది కదా. అవును, డు అన్నప్పుడు ఊ శబ్దం వస్తుంది. కరెక్ట్. ఒక రకమైన గాలి వదులుతూ పలికే శబ్దమది. అదే ఉత్తు. ఈ పొట్టి ఊకారానికి పక్కన ఏదైనా అచ్చు అంటే ఆ నుండి ఔ వరకు ఏదైనా అక్షరం కలిస్తే సంధి జరుగుతుంది. ఓహో, అంటే ఆ మొదటి పదం చివర ఉన్న ఊకారం మాయమైపోయి ఆ స్థానంలో రెండూ పదం ముందర ఉన్న అచ్చు వచ్చి చేరుతుంది. అంతేనా? సరిగ్గా చెప్పారు. రెండు పదాల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా, మాట తడబడకుండా పలకటానికి మన భాష చేసుకున్న ఒక చిన్న ట్రిక్ ఇదనమాట. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాముడు ప్లస్ అతడు తీసుకుంటే రాముడు చివర ఉన్న ఆ చిన్న ఊకారం పోయి అతడులోని ఆ వస్తుంది. అవును, రాముడతడుగా మారిపోతుంది. అతడు ప్లస్ ఎక్కడ తీసుకుంటే అతడెక్కడ అవుతుంది. అలాగే మనము ప్లస్ ఉన్నాము కలిస్తే మనమున్నాము అవుతుంది. యుద్ధము ప్లస్ ఆడి యుద్ధమాడి అవుతుంది. పేరు ప్లస్ అవుతుంది పేరవుతుంది. భలే ఉంది లాజిక్. దీన్ని విస్తృత కోణంలో చూస్తే మన మాటలు ఎంత సహజంగా ప్రవహిస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. కవిత్వంలో కూడా ఈ సంధి వల్ల ఒక అద్భుతమైన లయ వస్తుంది. అవును, సయ్యాటలు ప్లస్ ఆడెన్ కలిస్తే సయ్యాటలాడెనని మారుతుంది. అలాగే ధరాతలము ప్లస్ ఎల్ల కాస్త ధరాతలమెల్లగా ఎంత అందంగా మారుతుందో మనం గమనించవచ్చు. జగము ప్లస్ ఎల్ల జగమెల్ల అవుతుంది. ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఎత్తులకెదిగిన అవుతుంది. ఈ లాజిక్ అర్థమైతే ఎగ్జామ్స్లో మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు దీని అర్థమేంటి అని ప్రాక్టీస్ అభ్యాసాలను ఒకసారి చూద్దామా? ఖచ్చితంగా చూద్దాం. నేను కొన్ని పదాలు విడదీసి చెప్తాను, అవి ఎలా కలుస్తాయో చూద్దామా? ఉదాహరణకి కన్నులు ప్లస్ ఉండు ఏమవుతుంది? కన్నులుండవుతుంది. మరి గుర్తు ప్లస్ ఎరిగి? గుర్తులోని ఉకారం పోయి ఏ వస్తుంది కాబట్టి గుర్తెరిగి అవుతుంది. జనకుడు ప్లస్ ఉండెను అయితే జనకుడుండెను అని మారుతుంది. పరులకు ప్లస్ ఎప్పుడు? పరులకెప్పుడవుతుంది? మిన్ను ప్లస్ ఏరు? మిన్నేరు అని. వారు ప్లస్ అంతా? వారంతా అవుతుంది. జన్మము ప్లస్ ఎట్లో? జన్మమెట్లో. అలాగే మునులు ప్లస్ ఇక్కడ? మునులిక్కడ. చాలా సులభంగా ఉంది. పదాలను కలపడం బాగానే ఉంది, కాని విడదీయడం సంగతేంటి? అవును, అసలు సవాలు కలిపి ఉన్న పదాలను విడదీయడంలోనే ఉంటుంది. విద్యార్థులు ఇక్కడే ఎక్కువగా తప్పులు చేస్తుంటారు. ఎందుకంటే మొదటి పదమేది రెండవ పదమేది అని పసిగట్టాలి కదా. కరెక్ట్. మనం జాగ్రత్తగా గమనించాల్సిందేంటంటే పదాన్ని విడదీసినప్పుడు మొదటి పదం చివర ఆ ఊకారం స్పష్టంగా అర్థవంతంగా ఉండాలి. మన సోర్స్లో ఇచ్చిన కొన్ని పదాలతో దీన్ని టెస్ట్ చేద్దాం. ఇల్లెక్కడా? దీన్ని ఎలా విడదీయాలి? ఇల్లు ప్లస్ ఎక్కడా అని రాస్తాం కదా, మరి అప్పుడిట్లు? అప్పుడు ప్లస్ ఇట్లు. అలాగే భుజము లెక్క అంటే భుజములు ప్లస్ ఎక్క. చూస్తుంటే ఇదొక పజిల్ సాల్వ్ చేసినంత సరదాగా ఉంది కదా. ఈ పజిల్ను పదే పదే సాధన చేస్తే చాలు. అవును, బటీ పట్టకుండా ఇలా లాజిక్తో నేర్చుకుంటే వ్యాకరణం ఎప్పటికీ మర్చిపోలేం. బోర్డు పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో సులభంగా అత్యధిక మార్కులు సాధించవచ్చు. కరెక్ట్. ఎప్పుడైతే మనం లాజిక్ని పట్టుకుంటామో అప్పుడు వ్యాకరణం అనేది కష్టం కాదు, ఇష్టంగా మారుతుంది. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక చిన్న ఊకారం తొలగిపోయి దాని స్థానంలో అచ్చు చేరడం వల్ల పదాల మధ్య విరామం పోయి ఇంత అందమైన కొత్త పదం పుడుతోంది. నిజమే. సులభంగా పలకగలిగే ఇలాంటి పదాల కలయిక వల్ల భాషకు ఒక అద్భుతమైన ప్రవాహం వస్తుంది. ఇది చూస్తుంటే అసలు మన తెలుగు భాషా నిర్మాణం వెనుక ఉన్న ఆ శాస్త్రీయత ఎంత గొప్పదో కదా అనిపిస్తుంది.
ఈ అందమైన ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.